ప్రయాణికుల రద్దీతో కిక్కిరిసిపోయింది వరంగల్ బస్టాండ్. పండుగ సీజన్ ముగియడం, జాతరలు ప్రారంభం కావడంతో బస్సుల కోసం బారులు తీరారు జనం. అదనపు బస్సులు ఏర్పాటు చేశామని అధికారులు చెబుతూ ఉన్నా బస్సులు దొరక్క ఇబ్బంది పడ్డారు ప్రయాణికులు. మరోవైపు జిల్లాలోని అన్ని డిపోల్లో రాబడి పెరిగింది. ఓరుగల్లు బస్టాండ్ కిటకిటలాడుతోంది. ఓవైపు సంక్రాంతి ముగియటం, మరోవైపు జాతరలు ప్రారంభం కావడంతో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది. పండగ సెలవులు ముగియటంతో హైదరాబాద్ వచ్చేవారితో హన్మకొండ బస్టాండ్ కిక్కిరిసిపోయింది. జిల్లాలో జాతరల సీజన్ కూడా మొదలైంది. తెలంగాణలో అతిపెద్ద జానపద జాతరలైన ఐనవోలు, కొమరవెల్లి, కొత్తకొండ లాంటి జాతరలు ప్రారంభం కావడంతో దర్శనం కోసం భారీగా వస్తున్నారు భక్తులు. మరో 3 నెలల పాటు జాతరలు జరగనున్నాయి. అదనపు బస్సులు ఏర్పాటు చేసినా బస్సులు దొరక్క గంటల తరబడి నిరీక్షించారు ప్రయాణికులు. జిల్లాలోని అన్ని బస్టాండ్లలోనూ పరిస్థితి ఇలాగే ఉంది. రద్దీకి సరిపడా బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నారు జనం. ఒక 1 అవర్ పైగా ఇక్కడ బస్టాండ్లో వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది. ఇప్పుడు హైదరాబాద్ పోదామని చెప్పేసి అంటే ఇప్పుడు బస్సులు అనేటువంటి ఆన్లైన్లో బుక్ చేయడం వల్ల ప్రయాణికులు అందరం కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ ఇప్పుడు కరెక్ట్ సమయానికి కూడా గమ్యం చేరేటువంటి పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితిని అందరూ కూడా పరిశీలించి తొందరగా ప్రయాణికులకు ఇబ్బంది అనేటువంటిది కలగకుండా ఉండాలి. అందరూ సురక్షితంగా అందరూ చేరేటట్టుగా ఉండాలనేటువంటి నా ఉద్దేశం. సంక్రాంతి సీజన్, జాతరలతో జిల్లా ఆర్టీసీకి ఫుల్లుగా ఆదాయం వస్తోంది. జిల్లాలోని 9 డిపోల పరిధిలో రోజువారీ కంటే 5 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు చెబుతున్నారు. అన్ని బస్టాండ్లలో అదనపు బస్సులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కొమరవెల్లి, ఐనవోలు ఈ 2 ప్రాంతాలకు కూడా సంక్రాంతి టైంలో జాతర స్టార్ట్ అవుతుంది. మరి సంక్రాంతి నుంచి మొదలుకొని ఉగాది వరకు కూడా మరి ఆ ప్రత్యేకమైనటువంటి రోజుల ప్రకారము మరి భక్తులు వస్తూ ఉంటారు. కాబట్టి మరి జనగాం నుండి కానీ, ఇటు వరంగల్ బస్ స్టేషన్ నుంచి కానీ, తర్వాత హన్మకొండ బస్ స్టేషన్ నుంచి కానీ మరి సంక్రాంతి నుంచి ఉగాది వరకు మరి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది.